2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో డెబ్యూట్ చేసిన విరాట్ ఇప్పటి వరకు నిర్విరామంగా తన కెరీర్ కొనసాగుతోంది. ఇందులో చాలా ఎత్తుపల్లాలున్నాయి. ముఖ్యంగా 2020, 2021, 2023 మధ్యన తన ఫామ్ కోల్పోయి చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ 2023లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ సంవత్సరం తను 8 సెంచరీలు చేశాడు. కానీ 2024 మాత్రం విరాట్ కోహ్లీ క్రికెట్ జర్నీలో మర్చిపోవాల్సిన సంవత్సరం. 3 ఫార్మాట్లలో కూడా తన ప్రదర్శన 2024లో ఏమాత్రం బాలేదు. ఫస్ట్ వన్డేల విషయానికి వస్తే ఆడింది కేవలం 3 మ్యాచ్లు. ఇందులో తను 58 పరుగులు చేశాడు. యావరేజ్ 19.33గా ఉంది. 2024 వన్డేల్లో తన హై స్కోర్ 24 మాత్రమే. స్ట్రైక్ రేట్ కేవలం 84.05గా ఉంది. ఇంకా టెస్టుల విషయానికి వస్తే 19 ఇన్నింగ్స్లో 417 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టులో గత సంవత్సరం తన యావరేజ్ 24.52గా ఉంది. హైయెస్ట్ స్కోర్ 100 నాట్అవుట్. టెస్టులో 2024లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 61.96గా ఉంది. ఇంకా టీ20ల విషయానికి వస్తే తను ఈ సంవత్సరం టీ20లో రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి టీ20లో రిటైర్ ఇచ్చాడు. ఈ సంవత్సరం 10 టీ20లు ఆడిన విరాట్ 180 పరుగులు చేశాడు. యావరేజ్ ఎగ్జాక్ట్ గా 18గా ఉంది. ఇందులో తన హై స్కోర్ 76. 10 ఇన్నింగ్స్ లో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. టీ20లో తన స్ట్రైక్ రేట్ 119.20గా ఉంది. ఇది విరాట్ కోహ్లీ 2024 3 ఫార్మాట్లు కలిపి ఓవరాల్ స్టాటిస్టిక్స్. విరాట్ గత ప్రదర్శనలు చూస్తే ఈ నెంబర్స్ చాలా తీసిగట్టుగా ఉన్నాయి. ఇంకా 2025లో విరాట్ ప్రదర్శన 2023 లాగే మంచి కంబ్యాక్ గా ఉండాలని ప్రతి క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.